తెలుగులో మాట్లాడడం చాలా ఆశ, కానీ అందులో మాట్లాడడం అంత ఫ్లూయెంట్గా రాదు. సో మధ్యలో ఏవైనా తప్పుంటే నన్ను దయచేసి క్షమించండి. ముందుగా ఈ సినిమా తెలుగు జనాలకి తీసుకురావడం అందుకు మన ఎస్కేఎన్ గారిని, మారుతి గారికి నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే తెలుగు జనాలకి ఆ కంటెంట్ నచ్చితే చాలు, అది ఏ లాంగ్వేజ్ అయినా హిట్ ఆ సినిమా ఇక్కడ హిట్ అవుతుందని నేను ఎన్నో ఎగ్జాంపుల్స్ చూశాను నా కెరియర్లో. సూర్య గారి నుంచి, విశాల్ గారి నుంచి, కార్తీ గారి నుంచి ఎన్నో హీరోస్ తమిళ నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళ సినిమా ఇక్కడ ఆడిందని ఎగ్జాంపుల్స్ ఎన్నో ఉంది. ఈ సినిమా మన అందరం చాలా ప్రేమతో, చాలా హార్డ్ వర్క్తో తీసిన సినిమా. ఈ సినిమా మన డైరెక్టర్ గౌరీ, మిగతా టెక్నీషియన్స్ అన్నీ ఎన్నో హార్డ్ వర్క్ పెట్టి నమ్మకంతో చేసిన ఈ సినిమా నా ఫ్రెండ్ రాకేందు చెప్పినట్టు ఇది జెన్జీకి మాత్రం కాదు, ఇది ఏ ఏజ్ గ్రూప్ అయినా, ఏ ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ చూడాల్సిన ఒక ముఖ్యమైన సినిమా అనేది నా నమ్మకం. February 9th ఈ సినిమా ఇక్కడ రిలీజ్ అవుతుంది. ఒకే ఒక స్పెషల్ మెన్షన్, రాకేందు ఈజ్ మై కాలేజ్ మేట్, హీఈస్ మై గురుగారు. నాకు సినిమా నేర్పించేది అతనే, నాకు డబ్బింగ్ నేర్పించింది, నాకు తెలుగు నేర్పించింది అన్నీ అతనే. ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ దట్ he made me dub for myself in Telugu. I hope you like my Telugu too. So thank you so much. February 9th ఈ సినిమా ఇక్కడ ఈ సినిమా February 10th ఇక్కడ రిలీజ్ అవబోతుంది. మీరు అందరూ చూసి గుడ్ నైట్, జై భీమ్ ఈ సినిమా చూసి నాకు ఎంతో మెసేజెస్, ఎంతో అఫెక్షన్, ఎంతో లవ్ నా ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియాలో ఇప్పుడు కూడా నిన్న వరకు కూడా గుడ్ నైట్ చూసి ఫ్రమ్ తెలుగు వాళ్ళను నాకు ఎంతో ప్రేమ ఇచ్చేసేవారిని. అది కంటిన్యూ చేయండి దయచేసి. ఈ సినిమాకి మీ సపోర్ట్ కావాలని నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఇలాగే డబ్బింగ్ చెప్పానండి. థ్యాంక్ యూ సో మచ్. ఐ రియలీ హోప్ దట్ యూ లవ్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా యాక్చువల్లీ మళ్ళీ నా ఈ రోజుల్లో టైంని గుర్తు చేసింది. ఎందుకంటే ఒక చిన్న బడ్జెట్తో ఈ రోజుల్లో తీశాను. దాని తర్వాత బస్ స్టాప్ అని, దాని తర్వాత ప్రేమ కథ చిత్రం, అట్లా నా జర్నీ స్లోగా స్టార్ట్ అయ్యి ఇవాళ ఎక్కడ ఆగానో నిజంగా ప్రభాస్ గారి దగ్గర ఆగటం అనేది నిజంగా నాకు చాలా ఒక గొప్ప అచీవ్మెంటు. అలాంటి దీంట్లో కూడా నాకు బేబీ లాంటి కథలు కానీ, ఇలాంటి ట్రూ లవర్ కథలు కానీ వచ్చినప్పుడు డెఫినెట్గా మిస్ అవ్వకూడదు అనిపిస్తుంది. ఈ సినిమా నిజంగా ఎందుకు చూడమని చెప్తానంటే, నిజంగా ఒక మగాడి బాధ ఎలా ఉంటుందో కరెక్ట్గా చూపించాడు. ఎందుకంటే అమ్మాయిలకి అది చాలా ఈజీగా తీసుకుంటారు, కానీ ఒక అబ్బాయి పెయిన్ మాత్రం ఎంత హార్ట్ టచింగ్ ఉంటుందో. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, అమ్మాయిలు వాళ్ళ తప్పు కాదు, ఏ ఫ్రెండ్స్ కలవద్దా ఇది అని అంటారు, కానీ వీళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఈవిడ్ని ఎవరన్నా ట్రాప్ చేసేస్తాడేమో, నా ప్రేమ దూరం అయిపోద్దని ఒక బాధ ఉంటుంది కదా, ఆ బాధే ఈ సినిమా. ఎందుకంటే ఇవాళ ఉన్న సొసైటీలో తప్పేం లేదు, అందరూ ఫ్రెండ్స్, అందరూ తిరగచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏదన్నా చేయొచ్చు. కానీ దీని అంతటినీ అబ్జర్వ్ చేసేది ఒక లవర్ ఉంటాడు, సిన్సియర్గా లవ్ చేసిన లవరు. కానీ వాడి పెయిన్ వర్ణనాతీతం. ఎందుకంటే వాడి కెరీర్ ఉండదాడికి, వాడి ఫ్రెండ్స్ ఇంకా సిగరెట్టు, మందు, ఇంకా ఎక్స్ట్రా, ఇంకా అలాంటి దీంట్లో ఒకడు నిజంగా వాడి ప్రేమను బతికించుకోవడానికి ఏం చేశాడనేది ఈ సినిమా. నిజంగా అలానే ఎవరు తప్పు కాదు, అక్కడ అమ్మాయి తప్పు కాదు, అబ్బాయి తప్పు కాదు, కానీ సిచ్యువేషన్స్, వాళ్ళ మధ్య జరిగే సీన్స్ నిజంగా అంత యాక్టివ్, అంత పర్ఫెక్ట్గా డైరెక్టర్ రాసుకున్నాడు. నిజంగా 6 years కష్టపడి రాశాడంట. మేబీ అనుభవించి రాసి ఉంటాడు ఇది, లేకపోతే అలాంటి సీన్లు రావు. ఎందుకంటే నేను బేబీ చూసేటప్పుడు కూడా సాయి రాజేష్ అలాగే ప్రతి సీను ఇన్వాల్వ్ అయ్యి రాసుకునేవాడు. మళ్ళీ అలాంటి కంటెంట్ మాత్రం ఈ సినిమాలో చూశాను. ఇలాంటి సినిమా తెలుగు ఆడియన్స్ ఎప్పుడు మిస్ అవ్వరు అనేది
నా నమ్మకం. ఎందుకంటే ఈరోజు నేను ఇక్కడ ఉన్నానంటే ఆ రోజు ఈ రోజుల్లో తీయడమే. అందుకని యాక్చువల్గా ఐ బిలీవ్ గుడ్ కంటెంట్. ఆ గుడ్ కంటెంట్ వచ్చినప్పుడు డెఫినెట్గా నేను ముందుకు తీసుకెళ్లాల్సిందే. ఎందుకంటే నేను నా ఫస్ట్ జర్నీ స్టార్ట్ అయిందే ఏ ఫిలిం బ్యారవింద్ అనే సినిమాకి యాక్చువల్గా కో-ప్రొడ్యూస్ చేసినా సరే అప్పుడు ఆ టైంలో నన్ను బతికిచ్చింది ప్రేమిస్తే అనే సినిమా. ఆ ప్రేమిస్తే సినిమా వల్లే నేను నిలబడ్డాను. అందుకని తమిళ్ కానీ తెలుగు కానీ ఎక్కడైనా సరే ఒక మంచి లవ్ స్టోరీ పర్ఫెక్ట్గా ఆడియన్స్కి రీచ్ అవుద్దంటే మాత్రం మిస్ అవ్వను. అలాంటి లవ్ స్టోరీని ఈ సినిమాని తమిళ్లో లవర్గా రిలీజ్ అవుతుంది 9th, 10th ఇక్కడ రిలీజ్ చేస్తున్నాము. ఆ 9th యాక్చువల్గా ప్రీమియర్ షో చేస్తున్నాము. తప్పకుండా ఈ సినిమా చూడండి. ఈ వ్యాలంటైన్స్ డేకి మీరైతే డెఫినెట్గా లవర్స్ని తీసుకుని వెళ్ళండి. అమ్మాయిల్ని మీ బాధ చెప్పక్కర్లా, వాళ్ళకి అర్థమైపోద్ది ఈ 2 గంటలు చూస్తే. ఎందుకంటే 2 గంటలు వాళ్ళు పక్కన పెట్టి చూస్తే వీడు ఎంత అనుభవించేవాడా, వీడు ఎంత పాపం ఎంత బాధపడుతున్నాడా నా గురించి అనేది వాళ్ళకి అర్థమవుతుంది. తప్పకుండా అమ్మాయిలు తీసుకెళ్ళండి ఈ సినిమాకి. ఎంటైర్ ఫ్యామిలీస్ వెళ్ళి చూడొచ్చు. ఒక చిన్న వల్గారిటీ కూడా ఏది ఉండదు. ఐఎమ్ ప్రామిసింగ్ యూ డెఫినెట్గా ఒక మంచి సినిమాని అయితే చూడబోతున్నారు ఈ ఫిబ్రవరిలో. నిజంగా ప్రొడ్యూసర్ యువరాజ్ ఈ సినిమా అందించినందుకు చాలా థ్యాంక్స్. అట్లాగే మణికందన్, నెక్స్ట్ గౌరీప్రియ, నెక్స్ట్ మా ధీరజ్ ఎప్పుడు మేమేం సినిమా చేసినా సరే మాతో పాటు ఉంటాడు మా తమ్ముడు. అట్లాగే వంశీను బన్నీవాసు కలిసి ఈ సినిమా రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్లో డెఫినెట్గా షూర్ షాట్ గట్టి కొడుతుంది. మీ అందరు బ్లెస్సింగ్స్ కావాలి. ఇట్లాగే ఎస్కేఎన్ నేను కలిసి ఇలాంటి మంచి సినిమాలు అందించడానికి మీరు మరింత ప్రోత్సాహం ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటాను. థ్యాంక్స్ అలాట్.